హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు వంకాయ చింతకాయ తొక్కు అంటారు కదండి, నిలవ పచ్చడి, అది వేసి నేను వంకాయ పచ్చడి చేస్తున్నానండి. 2 వంకాయలు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 3 స్పూన్లు ఉంటుంది చింతకాయ తొక్కు తీసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టానండి, ఒక కప్పు పల్లీలు వేయించి పెట్టాను, 2 టమాటాలు. ఈ టమాటాలు ఈ వంకాయ మనం వేయించుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసి 2 వేపుకుందాం. ఇంకోండి ఆయిల్ వేడెక్కింది, 3 స్పూన్లు ఆయిల్ వేసాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, టమాటాలు కూడా వేసేస్తున్నానండి కట్ చేసి పెట్టినవి. ఈ ఒక 2 నిమిషాలు వేగాలండి. ఈ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం మనం. ఇంకోండి వంకాయ కూడా కట్ చేస్తున్నాను. ఇంకోండి ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము పచ్చిమిరకాయల్లో. ఇంకోండి వేసేస్తున్నాను వంకాయ ముక్కలు. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఉప్పు వేసాం కదండి, కలిపేసి ఒక 5 నిమిషాలు మనము ఇది మూత పెట్టుకుందాం. ఇంకోండి కలిపేసాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకోండి ఏగిపోయింది వంకాయ. ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నాను, పచ్చడి నూరేసుకుందాం రండి. ఇంకోండి పల్లీలు వేస్తున్నాను రోట్లో. ఈ పల్లీలు కొంచెం కచ్చబిచ్చ దంచుకోవాలండి. చూడండి ఇలా కచ్చబిచ్చ నలిగాయి కదా, ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా కొంచెం కచ్చబిచ్చ దంచుకోవాలండి. ఇవ్వండి జీలకర్ర కచ్చబిచ్చ నలిగింది కదా, పల్లీలు జీలకర్ర, వెల్లుల్లి వేస్తున్నానండి. వెల్లుల్లి కూడా కచ్చబిచ్చ దంచుకోవాలి. ఇంకా చూడండి ఇలా కచ్చబిచ్చ నలిగింది కదా వెల్లుల్లి కూడా. ఇప్పుడు ఈ చింతకాయ తొక్కు కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇది కూడా కచ్చబిచ్చ దంచుకోవాలి మనము. ఇది చూడండి ఇలా కచ్చబిచ్చ నలిగింది కదా, ఇప్పుడు మనము వంకాయ ముక్కలు వేసుకుందామండి. ఇంకోండి వంకాయ ముక్కలు వేస్తున్నాను. ఇంకోండి దంచుతున్నా. ఇంకోండి ఇలా కచ్చబిచ్చ నలిగింది కదా, మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి పచ్చిది. ఇంకోండి వేసేస్తున్నాను. వేసి కొంచెం కచ్చపిచ్చ దంచేసుకుంటే సరిపోద్ది. ఇంకోండి ఇలా కచ్చపిచ్చ దంచుకుంటే చాలండి. ఇంక ఇది నేను నలిగిపోయింది తీసేస్తున్నాను. తీసేసి పోపు వేసుకుందాం. ఇంకోండి పోపుకి 3 స్పూన్లు ఆయిల్ వేసి పెట్టాను, కచ్చపచ్చ దంచుకున్నాను అండి. ఒక 8 వెల్లుల్లి రెంజలు వేసేస్తున్నాను. జీలకర్ర ఆవాలు శనగపప్పు కూడా వేస్తున్నానండి. కొంచెం కలుపుకుందాం. ఇంకోండి కొంచెం కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి పోపు వేగిపోయింది కదా, మనం దంచి పెట్టుకున్న పచ్చడి కూడా వేసేస్తున్నాను నేను. స్టవ్ ఆపేస్తున్నానండి, వేడేమీ అవసరం లేదు దీనికి, అందుకని నేను స్టవ్ ఆపేసాను. పోపు వేగిపోయిన వెంటనే ఆపేసి పచ్చడి వేసేస్తున్నాను. ఇంకోండి పోపు మొత్తం కలిసిలాగా కలిపేసుకోవాలి. చూడండి మొత్తం కలిసిపోయింది కదా పోపు. ఈ చింతకాయ తొక్కు వంకాయ కలిపి పచ్చడి చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.